హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరేమంటే అడిగారో చూద్దామా? ఓకేనండి. సో ఇవాళ ఫాతిమా గారు రాశారు విజయవాడ నుంచి. ఓకే. పెసర పునుగుల కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. పెసర పునుగులే చాలా టేస్టీగా ఉంటాయి. దాంతో మళ్ళీ కూర. సో బాగా ప్రాసెస్ ఉంటుందేమో కదా దీనికి కొంచెం. ఫస్ట్ పునుగులు చేసుకుని ప్లానింగ్ చేసుకుంటే మనకి అంటే ఇలా 2 స్టవ్లు ఉన్నప్పుడు ప్లానింగ్ చేసుకుంటే మనకి ఈజీగానే తక్కువ టైంలోనే అయిపోతుంది. యా, బట్ టేస్ట్ గురించి తలుచుకుంటే ప్రాసెస్ గురించి ఎవరు ఆలోచించలేము కదా. yes ఓకే, స్టార్ట్ చేసేద్దాం. పెసర పునుగుల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెసర పునుగుల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసలు 1 కప్పు, అల్లం చిన్న ముక్క, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం పునుగులు చేసుకోవాలా? అవునండి. సో దానికోసం ఏంటంటే నానబెట్టిన పెసలు, సో దాంట్లో కొద్దిగా అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అలాగే కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలండి, మిక్సీ పట్టేసి. ఓకే. సో అది నేను ముందుగా రెడీ చేసి పెట్టాను. ఓకే. సో నానబెట్టుకున్న పెసలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొంచెం అల్లం, కొంచెం ఉప్పు, ఇవన్నీ కూడా వేసుకుని పేస్ట్ చేసుకున్నారనమాట. అవునండి. ఇంకా దీనికి మనం నార్మల్ గా పునుగుల్లో యూజ్ చేసేలాగా శనగపిండి కానీ ఇలా వేరే ఏదన్నా కూడా అవన్నీ అక్కర్లేదా? అక్కర్లేదండి, డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇటు సో ఆయిల్ వేడైపోయింది కదా, మనం పునుగులు వేసేసుకుందామా రాజు గారు? కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటే మనకు అంటే లోపల వరకు బాగా కుక్ అవుతుంది. అండ్ ఈ పునుగులు వేయడం ఎవరికైనా చాలా ఈజీ. ఎందుకంటే మనకు కొంచెం అలా చిన్న చిన్నగా తీసేసుకుని వేసేసి సరిపోతుంది. సో ఇది బాగా టైం తీసుకుంటుందా రాజుగారు లోపల వరకు కుక్ అవడానికి? ఏం లేదండి. సో ఈ లోపు మనం గ్రేవీ పార్ట్ కూడా రెడీ చేసేసుకుందాం. ఓకే. సో గ్రేవీ మనకు రెడీ అయ్యేంత లోపు ఇవి కూడా మనకు ఫ్రై అయిపోతాయి. ఓకే. ఇది అటువైపు మార్చేసుకుందాం. కొద్దిగా నూనె వేసుకొని సో ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సో జనరల్ గా మనం ఇలా ఏదైనా బజ్జీల్లో కానీ లేకపోతే ఇలా పునుగుల్లో కానీ కూరలు లాంటివి చేసేసుకుంటూ ఉంటే మనకి ఇంకా సైడ్ డిష్ అవసరం లేకుండా డైరెక్ట్ గా వాటిని నంచుకొని తినేస్తాయి. సో ఇది రైస్ లోకే ఎస్పెషల్ గా బాగుంటుంది కదా రాజు గారు? రోటీతో కూడా తీసుకోవచ్చు. రోటీతో కూడా బాగుంటుందా? అంటే పునుగు మనకి అలా ముక్కలా పెట్టుకోవడానికి బాగుంటుంది. యా. సో ఇప్పుడు దీంట్లో టమాటో పేస్ట్, టమాటో ముక్కలు ఉడికించి పేస్ట్ రెడీ చేస్తున్నాం. ఓకే, ఉడికించి పేస్ట్ చేశారు. అవునండి. మనకి గ్రేవీ పార్ట్ మొత్తం ఇంకా టొమాటో బేస్ లోనే ఉంటుంది కదా? అవునండి. సో దీంట్లో సరిపడా ఉప్పు, సాల్ట్, అలాగే కారం, కొద్దిగా పసుపు. ఓకే. సో ఇవి కలర్ వస్తే సరిపోతుందా రాజు గారు? ఇంకా కొద్దిగా కావాలి. సో అంటే మనం గ్రేవీలో వేస్తున్నాం కదా, కొంచెం బాగా వేగితే బాగుంటుంది. లేకపోతే కొంచెం లైట్ గా ఉంటే దీంట్లో వేగానే అది చితికిపోతుంది. యా. ఓకే. సో మనం ముందుగానే ఉడికించి పేస్ట్ చేసాం కాబట్టి టమాటో పేస్ట్ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. బట్ మనకు పునుగులు ఇంకొంచెం వేగాలి కదా? ఓకే, మరి ఆలోపు చిట్కా చూసేద్దాం రాజు గారు. ఓకే. సో ఈ పునుగులు వేగిపోతూ ఉంటాయి, మీరు ఆలోపు ఒక చిట్కా చూసేయండి.
ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎర్ర క్యాబేజీ రసం దీర్ఘకాలపు దగ్గు, బ్రాంకైటిస్, ఆస్మా లాంటి వాటికి మంచి ఔషధంలా పనిచేస్తుంది. కాబట్టి ఈ సమస్యలతో బాధపడుతున్న వారు తరచూ ఎర్ర క్యాబేజీ రసం తీసుకోవడం మంచిది. చిట్కా చూసారు కదండి రాజు గారు, పునుగులు అయిపోయాయా? పునుగులు అయిపోయాయి. అండ్ అలాగే టొమాటో పేస్ట్ కూడా సరిపోయింది. రెడీ అయిపోయింది. సో వేసేసుకోవటమేనా? అవునండి. సో అలాగే దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొంచెం వాటర్ వేసేసుకుని కొద్దిగా వాటర్, ఎందుకంటే అది మనం పీల్ చేస్తుంది యా. పునుగులు. ఓకే. Yes. సో కొద్దిగా వేగితే సరిపోతుంది, ఎందుకంటే మరీ ఎక్కువ వేగినా అక్కడ మనకు పునుగులు అది అవును. పేస్ట్లో అయిపోతుంది అది కూడా. సో ఇక్కడ కబాబ్ పెడదామా? ఎస్ అండి. ప్లేట్ ఇస్తారా? Yes. ఓకే. కొద్దిగా కొత్తిమీర. సో జస్ట్ మనం ఆ పెసరపప్పు నానబెట్టేసుకుని కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకుని పునుగులు చేసేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా కూడా ఫాస్ట్గా అయిపోతుంది. టొమాటో పేస్ట్ ఒకటి చేసేసుకుంటే చాలు. అవునండి. పెసర పునుగుల కూర రెడీ అండి. వేడి వేడిగా పెసర పునుగుల కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పెసర పునుగుల కూర తయారు చేసుకునే విధానం. మిక్సీ జార్లో నానబెట్టిన పెసలు, తరిగిన అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పునుగుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో పెసర పునుగులు రెడీ అవుతాయి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పునుగులు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెసర పునుగుల కూర రెడీ.